సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో శశికాంత్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది అండి ఈ మధ్య అంటే ఇప్పుడు ట్రెండ్ అని నేను చెప్పను, కానీ ఎక్కువగా యూజువల్గా ఉండేటువంటి వాళ్ళు సహజీవనంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈవెన్ మ్యారీడ్ అయినా కూడా చాలామంది. కరెక్ట్. దానివల్ల సహజీవనంలో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, లేదు సహజీవనంలో ఆల్రెడీ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టంలో రక్షణ ఉంటుందా ఉండదా? ఒకవేళ ఉండకపోతే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? చాలా మంచి టాపిక్ తీశారు నాగరాజ్ గారు. ఇవాళ ట్రెండింగ్ టాపిక్ కూడా ఇది. ఎందుకంటే మీరు చాలా మంది చూసుంటారు డైలీ ఎలా స్టార్ట్ అయ్యి, అంటే కొన్ని కేసెస్ కూడా మీరు చూసుంటారు కాబట్టి రోజు ఎలా స్టార్ట్ అవుతుంది వాళ్ళది, ఎందుకు అలా వెళ్ళిపోతూ ఉన్నారు మీరు చూసిన దాని ప్రకారం? పెళ్లి అయ్యి విడాకుల గురించి ఎంతమంది వస్తున్నారు, పెళ్లి కాకుండా విడాకుల గురించి కూడా అంతమంది వస్తున్నారు. ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాము. ఓకే, బేసిక్గా మ్యారీడ్ ప్రొటెక్షన్ వేరు, లివ్ ఇన్ ప్రొటెక్షన్ వేరు. ఓకే, లివ్ ఇన్ రిలేషన్స్ మన దగ్గర ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ దగ్గర నుంచి ఇంకా ఈ జనరేషన్ లాస్ట్ 5 years నుంచి ఇంకా బాగా పెరుగుతూ వచ్చింది. ఎంత పెరుగుతూ వచ్చింది అంటే, ఇప్పుడున్న సొసైటీలో పిల్లల్ని ఎవరైనా మ్యారేజ్ గురించి అడిగితే మ్యారేజ్ ఎందుకని అడుగుతున్నారు, వై అని అడుగుతున్నారు. ఓకే, అంత ఫాస్ట్గా లాస్ట్ 5 years నుంచి డ్రాస్టిక్గా చేంజెస్ అయినాయి నాగరాజ్ గారు. ఇప్పుడు నేను డైలీ వీసీ క్లోజ్ టు 10 to 15 క్లయింట్స్ వస్తూ ఉంటారు మనకి, అన్ని ప్రాబ్లమ్స్లో వస్తూ ఉంటారు. అందులో ఏదో ఒక 2-3 కేసెస్ ఇవి గ్యారంటీగా వస్తున్నాయి. వితౌట్ మ్యారేజ్ రిలేషన్ పెట్టుకొని దే ఆర్ కమింగ్ టు అవర్ ఆఫీస్. ఓకే, అటు అమ్మాయిలు వస్తున్నారు, అటు అబ్బాయిలు వస్తున్నారు. అమ్మాయిలు ఎందుకు వస్తున్నారు, అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు అన్నది వీ విల్ డిస్కస్ వెరీ క్లియర్లీ. విల్ డిస్కస్. అమ్మాయిలు ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నారో వాళ్ళ బాధ ఏంటి అంటే, బేసిక్గా వాళ్ళు ఏడుస్తూ వస్తున్నారు చాలామంది అమ్మాయిలు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళుంటారు. ఆ అబ్బాయి మళ్ళీ మ్యారేజ్ అనగానే వద్దని ఉంటాడు. ఓకే, వాళ్ళకి ఎట్టు పోవాలో తెలీదు. అండ్ ఈ మధ్య ఎకనామిక్ ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి అందరికీ, మేల్ అండ్ ఫీమేల్కి ఫిజికల్ రిలేషన్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు పేరెంట్స్కి కూడా చెప్పట్లేదు. ఎలా సార్ అంటే ఈ ట్రాప్లోకి మీరు చూసిన కేసెస్లో అమ్మాయి ఏ విధంగా పడుతుంది, అబ్బాయి ఏ విధంగా పడిపోతున్నారు ఈ ట్రాప్లోకి? ఈ ఎమోషనల్ అట్రాక్షన్ అండి, అట్రాక్షన్, ఇన్ఫాచురేషన్, ఏజ్. ఇప్పుడు కరెక్ట్ అది టెండర్ ఏజ్, అది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, లేదా డిగ్రీ తర్వాత జాబ్ ఎతికే అన్వేషణ. ఓకే, అందులో కరెక్ట్ ఏజ్ అది. అట్రాక్షన్, ఇన్ఫాచుయేషన్. సో ఆబ్వియస్లీ కొంతమంది నటోరియస్ అబ్బాయిలు కూడా ఉంటారు. ఓకే, నటోరియస్ అమ్మాయిలు కూడా ఉంటారు, నటోరియస్ అబ్బాయిలు కూడా ఉంటారు. ఇప్పుడు మంచి అమ్మాయి వెళ్ళి నటోరియస్ అబ్బాయి తోటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందంటే ఆబ్వియస్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తానికి అన్ని రకాలుగా ట్రై చేస్తాడు. లివ్ ఇన్ అంటాడు. ఓకే, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అన్నది ఆల్మోస్ట్ కామన్ అయిపోయింది కాబట్టి లివ్ ఇన్ అంటాడు. లివ్ ఇన్ అనగానే అబ్బాయి ఓకే, ఈ అబ్బాయి నాకు సపోర్ట్ లాగా ఉంటున్నాడు కదా, నేను ఎలాగో పెళ్లి చేసుకుంటా అంటాడు ఫస్ట్. ఏ లివ్ ఇన్కి కూడా అమ్మాయి ఊరికే వెళ్ళదండి. ఓకే, ఏదైనా ఒక భరోసా ఇస్తేనే వెళ్తుంది. ఓకే, పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఎటువంటి భరోసా సార్? మ్యారేజ్ చేసుకుంటా అంటారండి. నేను మ్యారేజ్ చేసుకుంటా, మనం కలిసి ఉందాము. లివ్ ఇన్ రిలేషన్స్ కామన్ అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, కోర్ట్స్ నుంచి జడ్జిమెంట్స్ కూడా వస్తున్నాయి కదా లివ్ ఇన్ రిలేషన్స్లో ఉండొచ్చు అని. సో ఇంకా మనం దేనికి భయపడి, ఇంతకుముందు ఒక అబ్బాయి అమ్మాయి నైట్ ఎక్కడైనా కలిస్తే కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు ఏమవుతుంది ఏంటి అని. ఇప్పుడు అలా అడుగుతానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఒక భయం అంటే మేము క్లియర్గా చెప్తున్నారు, పోలీసులకే క్లియర్గా చెప్తారు, మేము లివ్ ఇన్లో ఉన్నామని చెప్తారు. లివ్ ఇన్ లీగలైజ్డ్ లాగా అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఏం అనలేకపోతారు. ఇంతకుముందు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఆఫ్టర్ 7:30, 8 ఎక్కడైనా కూర్చున్నా పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతారు, భయం, పెట్రోలింగ్లో భయం ఉండేది. ఇప్పుడు అది కూడా కొంచెం తగ్గింది. ఎలా సార్ అంటే మరి దీనికి అలహాబాద్ కోర్ట్ అండి ఈ మధ్య, ఐ థింక్ రీసెంట్లీ అలహాబాద్ కోర్ట్ నుంచి కొన్ని తీర్పులు వచ్చాయి, అంటే కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి లివ్ ఇన్ రిలేషన్స్ మీద. జడ్జి గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, సిద్ధార్థ్ గారు అనుకుంటా జడ్జి గారి పేరు, కొన్ని స్టేట్మెంట్స్ ఆయన ఇస్తాం జరిగింది. ఇట్లా లివ్ ఇన్ రిలేషన్స్ మీదనే ఆయనకి కేసెస్ వచ్చినప్పుడు. తప్పు లేదు అని అనట్లేదు, తప్పు ఉంది అని అనట్లేదు. ఆయన ఏమంటున్నారంటే, సమాజం మారుతుంది, ఈ సహజీవనం వల్ల పెళ్ళి అనే ప్రక్రియ తగ్గుతుంది, సహజీవనంలో ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ సమాజంలో ఏ అమ్మాయి అయితే సహజీవనంకి వెళ్తుందో ఆ అమ్మాయికి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. మరి ఎలా సార్ అంటే ఏ రైట్స్? ఇది ఎక్కడో అక్కడ సొసైటీని కంట్రోల్ చేయాలి. ఇది సొసైటీలో ఉన్న అడ్వకేట్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, సొసైటీనే
ఎక్కడో అక్కడ దీనికి మార్పు తీసుకురావాలి. సహజీవనం లేదు అంటే ఏమో జనాలు ఒక రివల్యూషన్ లాగా వెస్ట్రన్ కంట్రీస్ ఇంత అభివృద్ధి చెందుతుంది, మన దగ్గరే ఇలా ఉంటుంది అని సహజీవనం తెచ్చుకున్నాం. ఓకే, అది మన సొసైటీలోకి ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. కానీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత మరి వెస్ట్రన్ కంట్రీస్లో సహజీవనం చాలా నీట్గా ఉంటుంది, ఇక్కడ మన దగ్గర రచ్చరచ్చ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా. వెస్ట్రన్ కంట్రీస్లో సహజీవనాన్ని కాంట్రాక్ట్ రాసుకుంటారు, కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు. అది కాంట్రాక్ట్ రాసుకుంటారు, ఎన్నాళ్ళు కలిసి ఉండాలో కూడా క్లియర్గా ఉంటారు ముందే. ఏ డిఫరెన్స్ వస్తే ఇంక వెళ్ళిపోవాలి అనేసి. ఏముంటాయి సార్ టర్మ్స్ అండ్ నా పరిధిలోకి నువ్వు రాకు, నీ పరిధిలోకి నేను రాను, పర్ డే ఇన్ని గంటలే మనం కలిసి ఉంటాము, నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాది, నువ్వెవరితో తిని నేను అడగను, నేను ఎవరితో తిని నువ్వు అడగద్దు. ఓకే, ఇన్ని గంటలు మాత్రం మనం పర్ డే కలిసి ఉండొచ్చు. అట్లాంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి. 11 months మనం కలిసి ఉందాము, ఒకవేళ అంతా బాగుంటే మళ్ళీ కంటిన్యూ అవుదాము. 11 months అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది 2 years ఉండొచ్చు, 1 year ఉండొచ్చు. అంతా బాగుంటే మళ్ళీ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేద్దాము. బాగాలేదనుకోండి అక్కడితో కాంట్రాక్ట్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే నాగరాజు గారికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అప్పుడు ఏమవుతుందంటే అమ్మాయిలు కూడా ఫిక్స్ అయి ఉంటారు. ఓకే, ఈ 12 months కాంట్రాక్ట్ కదా, నేను ఈ 12 months తర్వాత ఇంకేం ఏడుస్తానికి లేదు, మంచిగా ఉంటే కంటిన్యూ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను ముందుగానే మిస్బిహేవియర్గా ఉంటారు. ఎట్లా ఈ 12 months తర్వాత ఇంకా నాకు వదిలే రిలేషన్ అనుకొని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. కానీ ఇక్కడ ఇండియాలో అదేంటంటే అది పర్ఫెక్ట్ కాంట్రాక్ట్లోకి వెళ్ళట్లేదు, పర్ఫెక్ట్ మ్యారేజ్ హౌస్లోకి వెళ్ళట్లేదు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. చాలా థిన్ లైన్, నేను మీకు చెప్పేది చాలా థిన్ లైన్ చెప్తున్నా. లివ్ ఇన్ రిలేషన్స్ బిట్వీన్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ అవర్ కంట్రీ చాలా థిన్ లైన్ ఉంది. అది దాన్ని కాంట్రాక్ట్ లాగా మార్చుకోకపోతే అమ్మాయిలు చాలా మంది విక్టిమ్స్ అవుతున్నారు. మా దగ్గరికి వస్తున్నారు సార్. అంటే మా దగ్గరికి వచ్చే కేసెస్ రకాలుగా వాళ్ళు అంటే సహజీవనంలో ఉన్నప్పుడు చట్టపరంగా వాళ్ళకు ఉండనటువంటి రైట్స్ ఏంటి, ఎలా బాధితులుగా మిగిలిపోతున్నారు మీరు చూసిందంటే? మా దగ్గరికి వచ్చే కేసెస్ నేను మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు బేసిక్గా ఒక అమ్మాయి వస్తుంది. ఓకే, ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఒకటే దగ్గర ఆఫీస్లోనూ ఎక్కడో కలిసారు, ఫ్రెండ్స్ అయ్యారు. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఆ అబ్బాయికి కూడా పిల్లలతో పాటు ఓకే హీఈస్ సెటిల్డ్ మ్యారీడ్ లైఫ్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అన్నారు, అడల్టరీని ఈజ్ ఓన్లీ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అంటారు, అక్రమ సంబంధం అంటారు దాన్ని. ఓకే, పేరు అలాగే ఉంది, అడల్టరీ అక్రమ సంబంధం పేరు అలాగే ఉంది. ఇంతకుముందు అది కేసు అయ్యేది, ఇప్పుడు అది తీసేశారు. అది తీసేసి ఏమంటున్నారంటే మీకు ఇష్టం లేకపోతే మీరు ఎవరితో అయినా వెళ్ళొచ్చు. అది భార్యకు కానీ భర్తకు కానీ తెలిసినప్పుడు మీ పార్ట్నర్ వేరే వాళ్ళతోటి ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారని భార్యకు కానీ భర్తకు కానీ తెలిసినప్పుడు దట్ క్యాన్ బి టేకెన్ యాజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అంటే అది డైవర్స్ ఇస్తానికి మాత్రమే ఆ పాయింట్ మీకు పనికొస్తుంది, అంతేగాని వాళ్ళ మీద డైరెక్ట్గా మీరు కేసు వేస్తాను, క్రిమినల్ కేసు వేస్తానికి లేదు. ఇంతకుముందు అది ఐపీసీలో క్రిమినల్ కేసు, అది అలా చేస్తే జైలుకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేది, వాళ్ళు పట్టుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఇంతకుముందు చాలా వీడియోస్ వచ్చేవి చూడండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాము, తలుపులు కొడతాము, దొరుకుతాము, పోలీసులు వస్తాము, అరెస్ట్ చేస్తాము, ఇవన్నీ లేవు ఇప్పుడు. మీకు అర్థమవుతుంది కదా. ఓయో రూమ్స్ చాలా బిజీ అయిపోయినాయి. మీరు గ్రాఫ్ చూస్తే ఓయో రూమ్స్ చాలా బిజీ అయిపోయినాయి. ఎవరు పడితే వాళ్ళు ఓయో రూమ్ బుక్ చేసుకుంటాము, వెళ్ళిపోతాము. మీకు చాలా ఓయో రూమ్స్ మీరు ఇప్పుడు వెళ్ళి రిజిస్టర్స్ చెక్ చేస్తే ఆధార్ కార్డ్స్ ఉంటాయి, సంబంధం లేని ఆధార్ కార్డ్స్ ఉంటాయి. చాలా ఇది మా దగ్గరికి కేసెస్ వస్తున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాయి, జరిగేవన్నీ ఓయో రూమ్స్లో జరుగుతున్నాయి. అండ్ ఆ ఓయో వాళ్ళు కూడా నో అంటారు. ఇంతకుముందు హోటల్ వాళ్ళు అడిగేవాళ్ళు, ఓయో వాళ్ళు ఇంతకుముందు అడిగేవాళ్ళు ఏమని, మీరు మ్యారీడా, మీరు ఎవరు, ఒకరికొకరు సంబంధం ఏంది మీరు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆధార్ కార్డులు ధైర్యంగా వీళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు, ఆ ఓయో రూమ్ బుక్ అవుతుంది, వెళ్తున్నారు. ఓయో రూమ్సే చాలా ప్రైమ్ ఎవిడెన్స్ అవుతుంది ఇప్పుడు డైవర్స్ కేసెస్లో. అందరికీ ఓయో రూమ్సే ప్రైమ్ ఎవిడెన్స్ అవుతుంది. అంటే వీళ్ళతో పలానా వాళ్ళతో ఈరోజు ఇక్కడ స్పెండ్ చేశారు అన్నది ఓయో రూమ్లో లిస్ట్ తీస్తే అది ప్రైమ్ ఎవిడెన్స్ కిందకి వెళ్తుంది. ఏది, గ్రౌండ్స్ ఫర్ డైవర్స్, అడల్టరీ కదా, అక్రమ సంబంధం ఇక్కడ జరిగింది, ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ పలానా ఓయో రూమ్లో పలానా రోజు పలానా టైం ఇంత టైం స్పెండ్ చేశారు అన్నది ఆ ఓయో రిజిస్టర్లో అది ఉంటుంది. అది ఇస్తారు కూడా, రైట్ టు ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏ హోటల్ అయినా ఎవరైనా ఇవ్వాల్సిందే. ఓకే, ఇస్తారు, అది ప్రైమ్ ఎవిడెన్స్ అవుతుంది. ఏది, గ్రౌండ్స్ ఫర్ డైవర్స్. ఇంతకు ముందు కనుక ఇలా జరుగుంటే ఆ ఓయో రూమ్ వాళ్ళని కూడా, ఆ హోటల్ వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు, ఈ వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసేవాళ్ళు క్రిమినల్ కేసు కింద. ఇప్పుడు అది లేదు. చాలా మార్పు జరిగింది చట్టంలో. ఈ మార్పు
చాలా మందికి తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరైతే అక్రమ సంబంధాల్లోకి వెళ్తున్నారో వాళ్ళు బాగా చదువుకుంటున్నారు ఈ మార్పు ఎలా జరిగింది అని, వాళ్ళు దాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నారు. ఎలా సార్ అంటే ఇది దీన్ని ఇప్పుడు మనం ఏం చేయలేమండి. దీన్ని బేసిక్గా ఇంకొక అమెండ్మెంట్ ఏదైనా చట్టం, ఇది విపరీతం అవుతుంది ఇప్పుడు త్వరలో, చాలా విపరీతం అవుతుంది అక్రమ సంబంధాలు, చాలా విపరీతం అవుతుంది త్వరలో. ఇలా విపరీతం అయినప్పుడు ఏదో మళ్ళీ అమెండ్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు బేసిక్ అగ్రిమెంట్ పెట్టుకోవటం మంచిదని చెప్పేసి అన్నారు కదా, ఆ బేసిక్స్ లోనే ఏ పాయింట్స్ నాగరాజు గారు, ఇక్కడ 2 types ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయండి. మనం ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్ గురించి, సహజీవనం గురించి మాట్లాడుతున్నాము. అట్ ద సేమ్ టైం అడల్టరీ గురించి మాట్లాడుతున్నాము. అడల్టరీలో అగ్రిమెంట్స్ ఏం లేవు. అడల్టరీ అంటే అది ఒకరినొకరు మోసం చేసుకుంటామే క్లియర్గా. సహజీవనం ఏంటి అంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు, బోత్ మ్యారేజెస్ కాలేదు, బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజెస్, వాళ్ళు సహజీవనంలోకి వెళ్ళొచ్చు. ఈ మ్యారేజెస్ కానలు కూడా సహజీవనంలో, మ్యారేజెస్ అయిన కూడా సహజీవనంకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ కాంట్రాక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజ్ అనే ఒక బంధంలో కాంట్రాక్ట్లో ఉంటారు. హిందూ మ్యారేజ్ లా ప్రకారం కానీ, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్, మ్యారేజ్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. మ్యారేజ్ మనం ఇప్పుడు మీరు లివిన్కి ఏదో కాంట్రాక్ట్ అని మీరు అంటున్నారు, మ్యారేజ్, హిందూ మ్యారేజ్ అంటేనే కాంట్రాక్ట్ అండి. సప్తపది అంటారు. సప్తపది తెలుసు కదా, అందరికీ తెలుసు. 7 సప్తపది అంటేనే దట్ ఈస్ సెల్ఫ్ ఎ బిగ్ కాంట్రాక్ట్. మ్యారేజ్ సర్టిఫికేట్స్ చాలా మందికి ఉండవు చూడండి. ఇప్పుడు హిందూస్లో కానివ్వండి, లేకపోతే నార్మల్గా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వేరే రిలీజియన్స్లో సర్టిఫికేట్స్ ఎక్కువ ఉంటాయి. హిందూ దాంట్లో నమ్మకం, ట్రస్ట్, అగ్ని చుట్టూ తిరుగుతారు 7 సార్లు. సప్తపది అంటారు. సప్తపది ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హిందూ లా మ్యారేజ్. ఎలా సార్ అంటే ఒకవేళ ఎవరన్నా సహజీవనంలోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు బేసిక్ కాంట్రాక్ట్స్లో ఏమేమి పెట్టుకుంటే బాగుంటుంది? లేదు కొంతమంది మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీ త్రూ వెళ్ళాలి అనుకున్నట్టు అవ్వచ్చు అండి. ఇప్పుడు కింద వచ్చే నంబర్ మీద ఫోన్ చేయొచ్చు, ఎనీ టైం కలవచ్చు. లివిన్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, ప్రాపర్గా రాసుకోవచ్చు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది ఎవరైనా రాసుకోవచ్చు అండి. ఒక కొడుకు తండ్రి రాసుకోవచ్చు, ఒక అన్న చెల్లి రాసుకోవచ్చు. అంటే ఏ విషయానికి మనం కాంట్రాక్ట్, ఇప్పుడు మనం ఒక ప్లాట్ ఒకరికి అమ్ముతున్నాము, కాంట్రాక్ట్ రాసుకుంటాం కదా, రైట్? పలానా నువ్వు ఒక 10 లక్షలకు లక్ష ఇచ్చావు, ఇంకో 9 లక్షలు కొన్ని రోజులకి ఇవ్వాలి, నీకు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాను. ఏ రిలేషన్ కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి. అది ప్రాపర్టీకి సంబంధించింది, ఇది మనుషులకు సంబంధించింది. ఇది ఇంకా మోర్ ఇంపార్టెంట్ కాంట్రాక్ట్స్ మనవి, అవి సివిల్ కాంట్రాక్ట్స్. మన లివ్ ఇన్ రిలేషన్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇద్దరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, మనం ఈ పలానా కాంట్రాక్ట్, మనం ఈ పలానా కండిషన్స్ మీద మనం కలుస్తున్నాము, పలానా కండిషన్స్ మీద నువ్వు ఎక్కడో బీహార్ నుంచి వచ్చావు, నేను ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చాను, మనం హైదరాబాద్లో కలిసాము. అదేలేండి. సో మీరు ఓవరాల్గా చెప్పేదాని ప్రకారం ఏంటంటే సహజీవనంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు. సహజీవనంలో ఉన్నప్పుడు ఎవరికి రైట్స్ లేవండి, రాసుకోవాలి. వాళ్ళు రాసుకొని ముందుకెళ్ళాలి. రేపు పొద్దున ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ తీసి, ఇగో దీని ప్రకారం మనం అనుకున్నాం కదా, నువ్వు వైలేట్ చేస్తున్నావు ఇది, అందుకని నేను వదిలేస్తున్నాను అని చెప్పచ్చు. ఒకవేళ సహజీవనం తర్వాత అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మాకు ఇది జరిగింది అని మీలాంటి వాళ్ళ దగ్గర తప్పకుండా రావచ్చండి. సహజీవనం చేసినా కూడా మ్యారేజ్లో ఎన్ని హక్కులు ఉన్నాయో, సహజీవనం చేసినా కూడా అందులో సగం హక్కులు ఉన్నాయి. సహజీవనం చేసి పిల్లలు పుడితే అది వాళ్ళ పిల్లలే అవుతారు. ఓకే, సహజీవనం చేసి కొడితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది ఉమెన్కి. సహజీవనం చేసి మోసం చేసి వెళ్ళిపోతే క్రూయాలిటీ కిందకు వస్తుంది, చీటింగ్ కిందకు వస్తుంది. హస్బెండ్ ఎట్లనో సహజీవనంలో పార్ట్నర్ కూడా ఆల్మోస్ట్ 90% అంతే రెస్పాన్సిబుల్ ఉంటారు. వైఫ్ కూడా, ఆ అమ్మాయి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గ్రౌండ్స్ ఆఫ్ క్రూయాలిటీ, హింస పెట్టిన, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటండి? గృహ హింస అంటే ఒక గృహంలో ఒక అమ్మాయిని ఎవరు ఇబ్బంది పెట్టినా డొమెస్టిక్ వైలెన్స్. ఒక అన్న చెల్లిని కొట్టినా అది డొమెస్టిక్ వైలెన్స్. ఒక కొడుకు తల్లిని ఇబ్బంది పెట్టినా అది డొమెస్టిక్ వైలెన్స్. ఒక గృహంలో ఉండాలి వాళ్ళు. ఇప్పుడు సహజీవనం అంటే ఒక గృహంలోనే ఉంటారు కదా, ఒక గృహంలోనే ఉన్నప్పుడు మరి అమ్మాయిని అబ్బాయి కొడితే అది ఏమంటారు? దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా మీకు నేను. దాన్ని గృహ హింస అంటారు, డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. దానికి ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఉమెన్ అన్నది ఒక యాక్టే ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. బుక్ ఉంది, ఒక బుక్ ఉంది. ఓకే, అందులో ఏమేమి ఇవ్వాలి, ఒక షెల్టర్లో పెట్టుకున్నప్పుడు ఒక వైఫ్కి కానీ లివ్ ఇన్ పార్ట్నర్కి కూడా వైఫ్ స్టేటస్ ఇస్తున్నారు కాబట్టి ఆమెకి ఏమేమి ఇవ్వాలి. నువ్వు లివిన్లో ఉంటున్నావు అంటే యువర్ ఫిజికల్ రిలేషన్లో ఉన్నట్టు, అమ్మాయికి పిల్లలు కూడా పుట్టచ్చు, క్యారింగ్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ అవుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు. అబార్షన్ భయపడే వాళ్ళు అబార్షన్, ఇంట్లో చెప్పిన వాళ్ళు అబార్షన్లు చేసుకుంటున్నారు. క్యారింగ్ ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎలా సార్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకైనా సరే, లేదు కొత్తగా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, కొత్త లైఫ్లోకి వెళ్ళాలి ఉన్నంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే, సమాజంలో ఏమవుతుందంటే, అగైన్ మళ్ళీ మనం ఎంత ఈక్వాలిటీ పెట్టినా కూడా పురుషాధిక్యత డెఫినెట్లీ ఇంకా ఉంది అని చెప్తానికి నేనేమి డౌట్ పడట్లేదు. డెఫినెట్గా మేల్ డామినేటెడ్ సొసైటీలో ఇంకా కొంచెం ఉంది, మేల్ డామినేషన్ ఇంకా కొంచెం ఉంది. కాబట్టి
సహజీవనంలో ఉన్న వాళ్ళు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ముందే ఏదైనా రాసి పెట్టుకోవాలి, కాంట్రాక్ట్ లాగా రాసి పెట్టుకోవాలి, లేదా అబ్బాయి దగ్గర నుంచి ఏదైనా షూరిటీ అష్యూరెన్స్ తీసుకోవాలి. ఒక పెద్ద మనుషులతో మాట్లాడాలి, ఇట్లా మేము ఉంటున్నామండి కలిసి, రేపు పొద్దున పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, ఇప్పుడు ఇంకా మేము జాబ్ సెటిల్ అవుతున్నాము, ఉద్యోగాలు ఎత్తుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మేము పెళ్లి చేసుకోలేము, ఓకే మేబీ ఒక 6 నెలల్లో మేము పెళ్లి చేసుకుంటున్నామండి, మేము ఇద్దరం ఇందులో కలిసి ఉంటున్నాము అని చెప్పేసి ఒక 3-4కి చెప్పొచ్చు. ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఇలా కలిపియచ్చు. పర్ఫెక్ట్గా ఇలా వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. విట్నెసెస్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ పెళ్లిలానే ప్రూవ్ చేయొచ్చు. అది అర్థమవుతుంది కదండి మీకు. ఏమాత్రం ఇబ్బంది పెట్టినా ఈ అమ్మాయి ఇలా పెద్దవాళ్ళకి చెప్పినా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఏది ఎలా ఉన్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అవును, అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్స్ అండి నాగరాజ్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.